రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్షును, నెమ్మదిని మీరు మాకు దయచేసిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత నింపుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీ దయచేత కప్పుతున్నందుకు మీకు స్తోత్రాలు. మీ కార్యాలు మా యెడల మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మమ్ములను సజీవులుగా నిలువబెట్టినందుకు మీకు స్తోత్రం. సజీవులుగా నిలువబెట్టినందుకు మీకు స్తోత్రం. ఈ సమయంలో కామెంట్స్లో నాయనా వారి ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి కనికరించండి. వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చండి. వారి పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లలు మంచి భవిష్యత్తులో అయా ఉండడానికి సహాయము దయచేయండి. నాయనా మీకు వందనాలు. అయా డిగ్రీ ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. దీవించండి, ఆశీర్వదించండి. దీవెనకరమైనటువంటి బిడ్డలుగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలు ఉండడానికి మీరు సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవెనకరంగా మార్చండి. వారి బ్రతుకులను దీవెనకరంగా మార్చండి. వారి అవసరాలను తీర్చండి. వారి అక్కరలను తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలను తొలగించండి. ప్రభువా, వారికి ఎదురవుతున్నటువంటి ఆటుపోట్ల నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా ఈ సమయంలో ప్రభువా తండ్రి, నిరాశతో, నిస్పృహతో, అయా బాధతో, కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కన్నీళ్లకు కారణమేమిటో, వారి నలిగిన జీవితానికి కారణమేమిటో మాకు తెలియదు, కానీ నీవు సమస్తమును ఎరిగిన దేవుడవు. మీకు సమస్తము తెలుసు. ప్రభువా, దయచేసి అటువంటి బిడ్డలను మీరు దర్శించండి. అటువంటి వారిని మీరు దర్శించండి. వారి కన్నీళ్ళ బ్రతుకు నుంచి విడుదల కలగచేయండి. నిరాశ నిస్పృహల నుంచి విడుదల కలగచేయండి. వారి కష్టానికి కారణమేమిటో ఆ కారణము నుంచి విడుదల కలగచేయండి. నెమ్మది కలిగిన జీవితంలోనికి బిడ్డలను నడిపించండి. సమాధానము కలిగిన ఆయా స్థితిలోనికి బిడ్డలను మీరు నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియుడైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. మా రాజులకు రారాజువైన ప్రియమైన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు తీర్చండి ప్రభువా. సమాధానముతో నింపండి, నెమ్మది చేత నింపండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా వివాహాలు జరుగుతున్నాయి. అవి ప్రేమ వివాహాలు కావచ్చు, నాయనా తండ్రి ఏర్పాటు చేసినటువంటి వివాహాలు కావచ్చు. ఏవైనప్పటికీ కొద్ది కాలం వరకు మంచిగా ఉంటున్నారు. తర్వాత కుటుంబాలలో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభువా, కోర్టులకు ఎక్కుతున్నారు, విడాకులను కోరుతున్నారు. అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభువా తండ్రి. భార్యాభర్తలు అనేటువంటి వారు ప్రభువా తండ్రి ఏక శరీరం అని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభువా తండ్రి. ఏక శరీరములో గొడవలు రాకూడదు కదా. ఏక శరీరములో సమాధానం ఉండాలి కదా. ఏక శరీరములో మనస్పర్ధలు ఉండొద్దు కదా. దయచేసి కనికరించండి ప్రభువా. నీకు వందనాలు. జీవము కలిగిన దేవా, నీకు వందనాలు. దయగలిగిన దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలు అయా విచ్ఛిన్నమవుతూ ఉండగా అటువంటి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభువా. అటువంటి వారిని దర్శించండి. వారి మనస్సును మార్చండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరిని ఒకరు ప్రభువా ప్రేమ కలిగి నడుచుకున్నట్టుకు మీరు సహాయము దయచేయమని మీ సన్నిధానములో
ప్రార్థన చేస్తున్నానయ్యా. మీకు స్తోత్రాలు. మా ప్రియుడవైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. దయచేసి దయ ఉంచి కనికరించండి ప్రభువా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నడుచుకున్నట్లుగా ప్రభువా మీ కృప అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. దయచేసి కనికరించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, భర్తల చేత వేధించబడుతున్న భార్యలు, అత్తమామల చేత వేధించబడుతున్న భార్యలు ఉంటుండగా అటువంటి వారిని కూడా మీరు దర్శించండి. అటువంటి వారిని కూడా మీరు దర్శించండి ప్రభువా. తండ్రి, వేధింపులు చేయకూడనట్లుగా, విసుగుదల కలుగ చేయకూడనట్లుగా, వేసారిపోయేటట్టు చేయకూడనట్లుగా వారిని మీరు దర్శించండి. వారి మనస్సులను మీరు మార్చండి ప్రభువా. వారి జీవితాలను మార్చండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా త్రాగుడుకు గురైనటువంటి వారిని, జూదానికి గురైనటువంటి వారిని, సిగరెట్లకు కానీ బీడీలకు కానీ ప్రభా గుట్కాలకు కానీ అలవాటు పడినటువంటి బిడ్డలను మీరు దర్శించండి. వారి మనస్సును మీరు మార్చండి ప్రభువా. వారి త్రాగుబోతు జీవితం నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. త్రాగుడు నుంచి విడుదల కలుగ చేయండి. త్రాగుబోతు జీవితం నుంచి విడుదల కలుగ చేయండి. వ్యసనపు జీవితం నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. తండ్రి, మీకు వందనాలు. విడుదల కలుగునుగాక. జూదము నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. డ్రగ్స్ నుంచి విడుదల కలుగ చేయండి. గంజాయి నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు. వారి మనస్సును మీరు మార్చండి. వారి మనస్సును మీరు మార్చండి. వారి జీవితాన్ని మార్చండి ప్రభువా. త్రాగుబోతు జీవితం నుంచి విడుదల కలుగ చేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా చెడిపోతున్నటువంటి యవన బిడ్డలు ఉన్నారు ప్రభువా. మంచి భవిష్యత్తులో ఉండవలసిన వారు, మంచి భవిష్యత్తులో వారు అయా చేరవలసినటువంటి వారు ప్రభువా భవిష్యత్తును పాడు చేసుకుంటుండగా ప్రభువా వారిని దర్శించండి అయ్యా. వారిని మీ కృపచేత నింపండి ప్రభువా. అయ్యా, వారి జీవితాలను మార్చండి ప్రభువా. వారి బ్రతుకులను మార్చండి నాయన. తండ్రి, చెడు అలవాట్ల నుంచి విడుదల కలుగ చేయండి. చెడు నడవడిక నుంచి విడుదల కలుగ చేయండి. చెడు ప్రవర్తన నుంచి విడుదల కలుగ చేయండి. రాజావే, కర్తావే, దయ ఉంచి కనికరించండి. దయచేసి కనికరించి మీ కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అద్భుతమైన కార్యాలు వారి పట్ల జరిగించండి. వారి మనస్సు మారాలి, వారి జీవితం మారాలి, వారు మార్పు నొందిన వారిగా ఉండాలి ప్రభువా. అట్టి విధముగా వారిని దీవించి ఆశీర్వదించమని, వారి జీవితాలలో గొప్ప మార్పును కలుగ చేయమని వందనాలు చెల్లిస్తూ, మా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.